ఎందుకంటే దోచుకుంటారు? అడుపుకు మందు తాగుతున్నారా, మజ్జిగ తాగుతున్నారా? అరే, ఒక కాకి కరెంటు షాక్ కొట్టి చచ్చిపోతే వందలాది కాకులు కలిసి వచ్చి కావు కావు కావుమని ఏడుస్తాయిరా. అలాంటిది ఒక సీనియర్ తాగుబోతే నేను మందు తాగలేదని తెలిసి కూడా మీరు మందు కోసం ఎగబట్టడానికి మనసులో వచ్చిందిరా. అసలు మనకి సరైన లీడర్ లేడు గనకే మన తాగుబోతుల్లో యూనిటీ దెబ్బతింటుంది. బయట యూనియన్ మీటింగ్ జరుగుతుంది, డిస్టర్బ్ చేయబాక. ఈయన ఎక్కడ దొరికాడండి బాబు? సైలెన్స్ గా ఉండవు. కాబట్టి కామ్రేడ్స్, ఈ రోజు నుంచి నేనే మీకు యూనియన్ లీడర్ని. మందు వీర లేవరా, లేచి మందు తాగరా, కొట్టేసరా మందు కోసం తిరుగుబాటు చెయ్యరా. పడండి. ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను గురు. కొట్టేయాల్సిందే గురుగురు. షట్టర్ తెరుగురు. మరి ఇదే టానిక్ వీక్నెస్ అంటే. ఎందుకు కాదు, మళ్ళీ యూనిటీ లేకుండా పోతున్నాయి. ఎవరా నా పర్మిషన్ లేకుండా షట్టర్ తెచ్చింది? హలో చిన్ని గారా, నమస్కారం అండి. ఎప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు? ఏరా, నేను తాగుబోతునని చెప్పి నువ్వు నా పెళ్ళాం కలిసి కేబుల్ టీవీ కలెక్షన్ డబ్బులన్నీ వసూలు చేసేసుకుంటున్నారు. నా ఖర్చులకు మాత్రం ముష్టి మూడిళ్ళు నా మొఖాన్ని బారేస్తున్నారు. ఇప్పుడు అవి కూడా మీరు లాగేసుకుంటే నా పొజిషన్ ఏంటి? రే, నేను మనిషినేరా, నాలోనూ మందు మానవత్వాలు ఉన్నాయి. రే, ఒక క్వార్టర్. ఏంటి, నువ్వు కూడా మా యూనియన్లో చేరిపోయావా? ఇక మందు రేట్లు పెరగమంటే పెరగవు బాబు. మందు తాగడం మొదలెట్టంగా సరిపోదు, ముందు మూత తీసే టెక్నిక్ నేర్చుకోవాలి. అది నీకే, తాగు. నాకా? ఎక్స్క్యూజ్ మీ, మందు అయినది మాత్రంతో మ్యాటర్ మర్చిపోతాను అనుకున్నామా? నా కేబుల్ డబ్బులు బాబు. ఇట్రా కామ్రేడ్స్, బోన్ అయిపోయింది, ఇక మీరు కుమ్మేండి. నా డబ్బులేరా? నీ డబ్బులు ఎవరికి కావాలి? తాగుడుకు అలవాటు పడి నువ్వు రోడ్డు మీద ప్రతి వాడి దగ్గర అప్పులు చేస్తున్నావు. వాళ్ళు ఇంటికి వచ్చి పిన్ని నానా మాట్లాడుతున్నారు తెలుసా? అందుకే కేబుల్ డబ్బులన్నీ కలెక్ట్ చేసి అప్పులు తీర్చమని పిన్నికి ఇచ్చేసాను. బాబా, ఏంటిది రోడ్డు మీద చిన్నపిల్లలాగా? అబ్బాయి, నువ్వు నా ఫ్యామిలీ పరువు కాపాడటం కోసం ఇంతగా ఆలోచిస్తుంటే నేనే నిన్న ఆంధ్రాని మాట్లాడినాను. వెరైటీగా తిట్లు కనిపెట్టి మరీ తిట్టాను. ఊరుగా బాబాయ్, నువ్వు నన్ను ఎప్పుడు తిట్టావు? సారీ, తిట్టాను రా. అది ఒక అందమైన అమ్మాయి ముందు తిట్టాను. అమ్మాయి ముందా? ఎవరా అమ్మాయి? పేరు ఇందిరా, పక్క కాలేజీలో చదువుతుంది. అనాథ పిల్లల సహాయార్థం వాళ్ళు ఏదో ప్రోగ్రాం పెట్టుకుని అందులో నీతో పాడించాలని వచ్చారు. ఆ అనాథల ప్రోగ్రాం కదా, మనకేం గిట్టుబాటు అవుద్దని క్లాస్గా మాట్లాడి నైస్గా పంపించేశా. స్టేజ్ మీద పాట పాడే అవకాశం కోసం ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను, నీకు తెలుసు కదా. వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని మిస్ చేసావు కదా బాబాయ్. కనీసం అమ్మాయి అడ్రస్ అని తెలుసుకున్నావా? అంత టైం నాకు ఎక్కడిచ్చింది? పాతకేడిని కొత్త అసై తిట్టినట్టుగా ఎడాపెడా తిట్టేసి వెళ్ళిపోయింది. కానీ అబ్బాయి, ఆ అమ్మాయి మాత్రం చాలా షార్ప్గా బ్రైట్గా ఉన్నట్టుగా నాకు గుర్తు. ఛీ, మందులో ఉండుంటేనా ఆ అమ్మాయి బాగా రిజిస్టర్ అయి ఉండేది. ఛే, తాగితే ఒక గొడవ, తాగపోతే ఒక గొడవ. మరిదే నీతో. ఒరే బావా, ఆగరా, ఇది అన్యాయం, అక్రమం. నన్ను కేబుల్ కనెక్షన్ ఇవ్వమని పండు ముసలాలుండే వృద్ధాశ్రమానికి పంపించి నువ్వు మాత్రం లేడీస్ హాస్టల్కి వెళ్తావా కనెక్షన్లు ఇవ్వడానికి? ఇదేం బాలేదు. నాకు బాగుంది, అగ్గిపెట్టివరా? లేదు లేదు. ఎక్స్క్యూజ్ మీ బేబ్స్, కొంచెం అగ్గిపెట్టి ఉంటే ఇస్తారా? ఏ తిమ్మిరిగా ఉందా? అగ్గిపెట్టి మా దగ్గర ఎందుకుంటుంది? ఎందుకమ్మా అంత కోపం? రేపు ఒకింటి కోడలుగా వెళ్ళి దీపం వెలిగించాల్సిన వాళ్ళు ఇప్పటి నుంచి అగ్గిపెట్టె మెయింటైన్ చేయకపోతే ఎలాగమ్మా? చెప్పు తడిపి మరీ కొడతా రాస్కెల్. ఏం కొట్టింది బావా డైలాగు? చీటికి మాటికి పరాయాడి పిల్లలతో పరాచకాలు వద్దని చెప్పాను. రేయ్, నీ ఫేస్ లో ఏదో మిస్ అయినట్టుందేంటి? అదే, నా అందానికి మీసాలు అడ్డుగా ఉన్నాయని చెప్పి మార్నింగ్ 5 o'clock లేచి 7 o'clock బ్లేడ్తో మొత్తం గీసేసాను. ఇప్పుడు నేను అందంగా ఉన్నాను కదా. ఆ లుక్ ఏంట్రా? నీ మీసాలు మాత్రం మ్యాలీగా ఉన్నాయి. మీతో నాకేంటి బాబు, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ షేప్ చేయించుకోవాలి. వస్తాని ఆట. ఒరేయ్, ఐబ్రో షేప్ చేసుకునేది ఆడవాళ్ళు కదరా. నువ్వు పద. ఏమిటో గాంధీనగర్ గడియార స్తంభం గారికి వెళ్ళాలండి. కూతంత అడ్రస్ చెప్పండి. అడ్రస్ ఇదేంటో చూడు. మాకంత టైం లేదు గాని ఈ ఊళ్ళో ఏ అడ్రస్ అయినా చెప్పగలిగేవాడు ఒకే ఒక్కడున్నాడు. అడుగడుగో, ఆయనే వెళ్ళి అడుగు. ఏది నల్లబని వేసుకుని
మెల్లో రోమాలు కట్టుకుని రౌడీ వాటల్లో పడుతున్నారు ఆరే కదండి అరే ఆయ్. ఓ నిక్కరనారాయణ ఈయనకేదో అడ్రస్ కావాలంట కూసింత చెప్పు వర్కౌట్ అవుద్ది వెళ్ళు థ్యాంక్స్ అండి కోతంత పెట్టుకోండి కాలుతోడు పెట్టుకోవాలా వస్తాను వెళ్ళు నారాయణన్ గారండి నారాయణన్ గారు నారాయణన్ గారండి నారాయణన్ గారు నమస్కారం అండి నా పేరు సత్తిపెండి అండి చా ఆయ్. జామ పండు అనుకున్నాను రా ఆయ్. సూపర్ పేరు ఆయ్. ఏ ఊరు మంది మాది పాగో జిల్లా పక్కన తూగో జిల్లా పెంటపాడు పక్కన పూలపాడండి ఆహా. ఆయ్. ఏ అడ్రస్ కావాలరా గాంధీనగర్ గడి అర్థమ్మంగాడికి వెళ్ళాలండి ఎందుకమ్మా గడియారంలో టైం చూసుకోవడానికి కాదండి అక్కడ మా మరదలు ఉందండి ఓ పల్స్ చూద్దారేని. ఇదంత అర్రి బుర్రిగా తేలే వ్యవహారం కాదురా ఆయ్. చాలా వివరంగా చెప్తాను ఆయ్. రా ఈ కళ్ళజోడు ఎక్కడిదిరా అంతర్విత్తిత్తంలో కొనేనండి 15 రూపీస్ కి ఇది కొంటే ఇది ఫ్రీగా ఇచ్చేయండి అలాగా నీ పేరు చూస్తే ఇచ్చేస్తారా బేగా అడ్రస్ చెప్పండి బాబు కూకో ఆయ్. కూకో చెప్తా హాయ్ కూకున్నాను అదే ఆయ్. ఇప్పుడు ఆయ్. ఇలాగెళ్ళి ఆయ్. ఇలా రైట్కి తిరిగి అనుకోరా ఆయ్. ఏమవుతుంది రైస్ట్ వచ్చేద్దండి గొప్పడు మరి అయ్యో. రైట్ రావడం కాదురా ఆయ్. ట్యాంక్ బండ్ వచ్చేద్ది ఆహా. అదిగో ట్యాంక్ బండ్ కనబడిందండి అయ్యో ఈ విగ్రహాలు అయ్యో అదిగో, కనబడిపోతున్నాయండి అదిగో, 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 బుద్ధ విగ్రహం ఆయ్. కనపడిందా చూశానండి నువ్వు అలాగుండు ఆయ్. ఇలా వెనక్కి వచ్చాయి వచ్చేసానండి ఇలా లెఫ్ట్ కి వచ్చాయి తిరిగానండి. ఇలా వచ్చాయి వచ్చానండి ఇటు నుంచి అలా వెళ్ళిపో వెళ్ళిపోయానండి. ఈ సందు దగ్గర ఆగు ఆగానండి. ఈ మూల నుంచి అలా చూడరా చూసానండి అదిగో శేఖరం ఆయ్. అది బిర్లా టెంపుల్ రా అయ్యో దాంట్లో బిర్లా ఉంటాడండి బిర్లా ఉండడురా ఆయ్. ఈ వెంకటేశ్వర స్వామి ఉంటాడు అవ్వ. అది చూసావా అలా మెల్ల మెరిసిపోతుందో ఆయ్. అదంతా పాలరాతో కట్టారా అంటే మిల్క్ స్టోన్స్ తో కట్టారండి ఇంగ్లీష్ ఎందుకురా ఆయ్. లోపల వెంకటేశ్వర ఉంటాడు దండం పెట్టుకో ఆయ్. గోయిందా గోయిందా ఆగు ఆగానండి దండం పెట్టుకున్నావు కదా పెట్టుకున్నానండి గుళ్ళోంచి బయటకు వచ్చాయి వచ్చేసానండి. ఇక్కడికి వచ్చావురా వచ్చానండి. ఇలా వెనక్కి వచ్చాయి ఆయ్. లెఫ్ట్ కి లాగు లాగానండి. లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చాయి వచ్చానండి. రైట్ నుంచి ఇలా వెళ్ళిపో వెళ్ళిపోయానండి. ఇలా వెళ్ళిపో మళ్ళీ ఇలా వెళ్ళిపో వెళ్ళిపోయానండి. ఇలాగ వచ్చాయి వచ్చానండి. అక్కడి నుంచి వెనక్కి వచ్చారా వచ్చానండి. ఇది పంచాకుడు సెంటర్ ఆయ్. పంచాకుడు సెంటర్ కనపడుతుంది కదా ఆ, పడుతుందండి. అదిగో శ్మశానం అయ్య బాబా అది ఇప్పుడు ఎందుకండి ఏమన్నా పక్క నుంచి వస్తావా ఆ, మా ఊళ్ళో ఎవరు లేరండి లేరు కదా లేరండి. ఆ, అవును రే ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అవును ఎక్కడికి వెళ్ళాలండి అయ్యో, అయ్య బాబోయ్. ఓయ్ ఏంట్రా ఆయ్. పొద్దుటి నుంచి నన్ను 40 కిలోమీటర్లు తిప్పి ఆయ్. గడియారం స్తంభం దాకా తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళాలంటావా అయ్య బాబోయ్, నేను ఎక్కడికి వెళ్ళాలండి ఎక్కడికి రా గడి అర్థమ్మ గడకండి గడియారం స్తంభం కాడికేనా ఆయ్. అద్దుగా చాలా థ్యాంక్స్ అండి ఆ. మా మరదలు ఎయిటింగ్ లో ఉంటదండి ఆ. నేను వెళ్ళి వస్తానండి అలాగే ఆగు ఆయ్. ఓ 100 కొట్టేళ్ళు ఆ, నేను ఎందుకు అంత ఇవ్వాలండి ఎందుకు ఇవ్వాలా? అదేంటండి? ఎందుకు ఇవ్వాలా? వస్తారా? ఎందుకు ఇవ్వాలా? ఆ, మైకుని చూసుకొట్టేస్తారండి రేయ్ ఇదే అడ్రస్ కి నువ్వు టాక్సీ ఎక్కి తిరిగితే 450 రూపాయలు అవుద్ది ఫోన్లే 100 రూపాయలు అడిగితే ఎందుకు ఇవ్వాలంటావా ఎందుకు ఇవ్వాలంటావా ఏరా ఎందుకు 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 ఇవ్వాలంటావా ఎందుకు ఎందుకు అలా తన్నేస్తారేటండి సర్లేండి ఇగో 100 ఉంది తీసుకోండి ఆయ్. వెళ్ళు ఆయ్. రే బేగెళ్ళరా మా బావ ఇంకా రాలేదు అనుకుని నీ ఆయ్. మరదలు ఇంకో బావతో సెటప్ అయిపోయింది అనుకో టోటల్ గా నీ అడ్రస్ మర్చిపోతావు వెళ్ళు భలే చెప్పేయండి వెళ్ళి వస్తానండి ఏయ్ కొట్టేసా చూసావా 100 రూపాయలు అరే మస్తాను రెడీగా ఉండు కొట్టు కిలో కైమా కైమా కొట్టు